పాదయాత్ర నేటితో ముగియనుంది. నేడు మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి వేంపల్లి, ములుకల్ల, గుడిపేట, ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎల్లంపల్లి మురుమూరు గ్రామానికి చేరుకుంటారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తవనుంది. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. మంచిర్యాలలో భట్టి పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాదయాత్రలో అడుగడుగున అభిమానులు భట్టిని పూలమాలలు, శాల్వలతో సత్కరించారు. రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారిని భట్టి విక్రమార్క కలిసి మాట్లాడారు. పలువురు వద్ద దోసకాయలు, పల్లీలు కొనుక్కున్నారు. అనంతరం ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపై మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించవలసిన ప్రదేశంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మించడం ఏంటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు కమిషన్ల కక్కుర్తి కోసమే ఐబీ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఎత్తివేసి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి ముంపు ప్రాంతంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం చేయడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని గోదావరి ముంపు ప్రాంతంలో నిర్మాణం చేయడం వల్ల గత వర్షాలకు పోటెత్తిన వరదలతో ముంపుకు గురైందని గుర్తు చేశారు. ఆ రోజు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించి ఉండకుంటే పెద్ద ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం వరదలతో మునిగిపోతుందని గ్రహించి ఆసుపత్రిలో ఉన్న బాలింతలు, శిశువులను సురక్షిత ప్రాంతాలకు ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలించారన్నారు. వరదలతో ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ వరకు ముంపున గురైన ఇప్పటికీ అక్కడే ఆసుపత్రిని కొనసాగించడం దుర్మార్గమని, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కమిషన్లు, కాంట్రాక్టర్ల బిల్లుల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దన్నారు. ప్రజల సంక్షేమం కోసం వెచ్చించవలసిన నిధులను పాలకులకు భజన చేసే జెండా మోసే వారి కోసం కేటాయించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాపులు అమ్ముకోవడానికి అధికార పార్టీ నాయకులు ఐబీ చౌరస్తాలో నిర్మాణం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాతా శిశు సంరక్షణ కేంద్రం ఐబీ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో స్క్రూటినీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం చేయవలసిన అనేక పనులను సొంత నిధులతో ప్రేమ్ సాగర్ రావు చేయడం అభినందనీయమని, మంచిర్యాలలో విద్య, వైద్యాభివృద్ధి కోసం తపన పడుతున్న ప్రేమ్ సాగర్ రావు కరోనా సమయంలో సొంత నిధులతో మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. గోదావరి వరదలతో మంచిర్యాల మునిగినప్పుడు ప్రభుత్వం చేయవలసిన పనులను ప్రేమ్ సాగర్ రావు ప్రజల కోసం తన సొంత నిధులతో ఖర్చు చేశారు. విద్య, వైద్యం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. అక్కడి నుంచి తరలించడం గాని, కరోనా వచ్చినా వారికి మాస్కులు ఇవ్వటం గాని, భోజనాలు పెట్టడం గాని, సిలిండర్లు ఏర్పాటు చేయటం గాని ఇత్యాది ప్రభుత్వం చేయాల్సిన అనేక కార్యక్రమాలని వారు శాసనసభ్యుడు కాకపోయినా మేదేసుకొని మంచిర్యాల ప్రజాని కోసం పనిచేస్తున్నటువంటి వారికి ముందుగా నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి ప్రాంతం కూడా వారు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్యశాలను కట్టించాలని, వైద్యం, విద్య రెండు ప్రధానమైనటువంటి అంశాలని ఈ మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని తపన పడుతున్నటువంటి వారు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని ఆ కలెక్టరేట్ అవతల ముంపుకు గురైనటువంటి ప్రాంతంలో కట్టొద్దని అరిసి గీయబెట్టుకుని ప్రభుత్వాన్ని చెప్తే కూడా కేవలం నిధుల కోసం, అందులో కమిషన్ కోసం కక్కుర్తిపడి స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వంతో మాట్లాడుకొని ఆ మునిగిపోయే ప్రాంతంలో హాస్పిటల్ కడితే మనందరం చూశాం. ఈ ప్రాంతాన్ని ముంచేసేటువంటి కాళేశ్వరం మంచిర్యాల ముంచేయటమే కాదు, చంటి బిడ్డల్ని, అప్పుడే ప్రసవించినటువంటి స్త్రీలను కూడా పనికొచ్చే వాళ్ళ అవసరం కోసం కట్టినటువంటి హాస్పిటల్ కూడా ముంచేసి ఇంకొక గంట 2 గంటలు అయితే పచ్చి బాలింతలు కూడా వరదలో మునిగిపోయేటట్టు వాడు. అటువంటి దుస్థితిలో ఎప్పటి నుంచో అక్కడ కట్టొద్దు, ఇటువంటి ప్రమాదం జరుగుతుందని తెలిసినటువంటి ప్రేమ్ సాగర్ గారు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వారందరినీ తరలించడం వల్ల పెద్ద
ప్రమాదం ఈ ప్రాంతానికి తప్పిపోయిందన్న సంగతి కూడా ఇప్పుడు మనం స్పష్టంగా ఈరోజు నాకు ఈ ల్యాప్టాప్ ఇటువంటి చూపిస్తా ఉంటే స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. మన రాష్ట్రం తెచ్చుకున్నది, రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టాల్సింది ప్రజల సంక్షేమం కోసం, కానీ మీ ప్రతినిధులుగా ఉన్నటువంటి శాసనసభ్యులకో, లేకపోతే నీ జెండా మోసే వాళ్ళకో, లేకపోతే నీకు భజన చేసేటువంటి వాళ్ళ కోసం ప్రజల సొమ్ము ఖర్చు కట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడే ఇక్కడ చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో హాస్పిటల్ కట్టాలి. అవసరమైతే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ కూడా ఇక్కడికే తీసుకొని రావాలి. 500 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడే కట్టాలి. ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందుబాటులో తీసుకొని రావాలి. అంతేకాని మేము ఎవరు చెప్పినా వినం, మేము అక్కడే కడతాం, దీన్ని ఇక్కడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా పెట్టి మా ఇష్టం వచ్చినట్టుగా షాపులు అమ్ముకుంటామని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక శాపంగా మారుతుంది. కాబట్టి ఆ శాపగ్రస్తులుగా ఈ ప్రాంత ప్రజలు మారటానికి సిద్ధంగా లేరు. కాబట్టి అందరం ఏకమవుదాం, ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం, ఇక్కడ వైద్యశాలకు సంబంధించినటువంటి కట్టడాలని కట్టించుకుందాం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఇప్పుడే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పారు, ఎవరైనా కాసుల కోసం కక్కుర్తిపడి డబ్బులు కట్టో కాంట్రాక్ట్ల బిల్లు వస్తున్నాయనో మీరు ఈ ప్రయత్నం చేస్తే కూడా తప్పనిసరిగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈ ప్రాంతానికి ప్రజా వైద్యశాలకి దీన్ని కేటాయించేటట్టుగా పోరాటం చేయడమే కాదు, 2023-24లో కేవలం కొద్ది మాసాలు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే ఉంది ప్రభుత్వ మార్పిడి కోసం. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కొన్ని నెలల్లో వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇటువంటి తప్పుడు పనులు చేసినటువంటి ఏ కాంట్రాక్టర్ కానీ ఏ వ్యక్తికి కానీ బిల్లులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా కఠినంగా స్క్రూటినీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ దీనికోసం మేమంతా నిలబడతామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లేకపోతే మిగతా హాస్పిటల్ సంబంధించిన ఇది 500 బెడ్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఈ ఐబీ స్థానంలో హాస్పిటల్ కట్టాలని కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొట్లాడుతుంది. ధర్నాలు చేసినాం, రస్తారోకలు చేసినాం, ప్రెస్ మీట్ పెట్టినాం. అయినా కూడా ఈ మొండి ప్రభుత్వం, మొండి ఎమ్మెల్యే, మొండి ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ఏదైతే ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తాయనే ఉద్దేశంతో ఆ పైసల కమిషన్ల దొబ్బుల ఉద్దేశంతో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కూడా ఆ మాతా శిశు హాస్పిటల్ తీసుకుపోయి కాలేజీ అవతల నీళ్ళల్లో మూతాయని చెప్తే కూడా కూడా పెట్టడం జరిగింది. పోయిన వరదలు వచ్చినప్పుడు ఆ దినం మాతా శిశు హాస్పిటల్ ఓపెన్ చేసి బాలింతలను అక్కడ పెట్టడం జరిగింది. వరదలు వచ్చినప్పుడు 100 మంది బాలింతలు పిల్లలు 2 రోజులు, 1 రోజులు, 3 రోజులు, 4 రోజుల పిల్లలు బాలింతలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఎక్కడొచ్చిన ఆయా లెక్క అటెండ్ లెక్క ఉన్నవారు. పొద్దుటి నుంచి వర్షం పడుతుంటే నీళ్లు వరదలు వస్తుంటే ఇక్కడున్న గవర్నమెంట్ వ్యవస్థ పండుకున్నది. ఎమ్మెల్యే గేట్లు వల్ల వేసుకుంటామన్నాడు. ఆడ హాస్పిటల్ ముగిపోయే పరిస్థితి వచ్చినాక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కానివ్వండి, ఎస్సీసీఎల్ మరియు ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ గారు, అదేవిధంగా ఇద్దరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు అజిత్ కానీ, మన సంజయ్ కానీ, అదేవిధంగా కొండశేఖర్ కానీ, అదేవిధంగా మహేష్, సల్లం మహేష్ కానివ్వండి, లేకపోతే ఉప్పలయ్య గారు కానివ్వండి, చీల సత్యనారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా సదానందం కానివ్వండి, షేర్ పవన్, అదేవిధంగా సంజీవ్, వీళ్ళందరూ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులంతా ఆ దినం వరదలు వచ్చినప్పుడు పొద్దుటి నుంచి మొదలు పెట్టుకొని సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఇళ్లకు నీళ్ళు వస్తున్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసి, అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీకి నీళ్ళు వస్తే ఇళ్ళు పట్టించుకోలే, ఇది చూసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో మా వాళ్ళు పోయి ఖాళీ చేసి వాళ్ళని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల భవన్ల షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పటికప్పుడు రాత్రి భోజనం చేసి అందించడం జరిగింది. ఎప్పుడైతే నీళ్ళు హాస్పిటల్ దగ్గరికి వద్దని చెప్పిండ్రో మా వాళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ పోయి అక్కడ దాదాపు 7 గంటలకు పోతే రాత్రి 11 గంటల వరకు 100 మంది బాలింతలను, చిన్న పిల్లలు, 1 రోజు 2 రోజులు 3 రోజుల పిల్లలు, వాళ్ళతో పాటు అటెండెంట్లు, ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి విడిచిపెట్టేసి ఇద్దరిని పెట్టినట్టు మీరు పైకి షిఫ్ట్ చేయమని చెప్పినట్టు. మేము పోయి కాల్ చేసి, ఆ కాల్ చేయడానికి సహకరించిన అంబులెన్స్ వాళ్ళు కానీ, ఆటోలు కానీ వాళ్ళకు కూడా
తర్వాత సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు దినం ఆట నడిపితే వాళ్ళు బతకాలది. అటువంటి వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసి వచ్చి మొత్తం పేషెంట్లను ఇక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేసేందుకు సహకారం చేసిండ్రు. 11 గంటలకు లాస్ట్ పేషెంట్ షిఫ్ట్ చేసిన తర్వాత లాస్ట్ పేషెంట్ అంబులెన్స్ ఎక్కిస్తాను. అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి కలెక్టర్ గారికి ఫోన్ చేసినట. ఫోన్ చేస్తే మేడం మొత్తం కాల్ అయిపోయిందని చెప్పినట. ఆమె షాక్ అయ్యి మీరు ఎప్పుడు కాల్ చేసినంటే మనం కాదు మేడం వచ్చారుగా కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తీసుకుపోయి హాస్పిటల్ చేంజ్ చేశానని చెప్పినట. ఆ తర్వాత కరెక్ట్ అరగంట నీళ్ళు వచ్చడం మొదలైంది. రాత్రి 2 గంటలకు మొత్తం నీళ్లు హాస్పిటల్ మొత్తం నీళ్ళలో మునిగిపోయి మొదటి ఫ్లోర్ కూడా నీళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది వీళ్ళ నిర్వాహకం. వీళ్ళకి డబ్బులు కమిషన్లు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి దాన్ని చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ప్రజలకు వనకస్తా పనికిరాదని ఆలోచన లేదు. ఖచ్చితంగా మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ విషయంలో. ఇక్కడ మళ్ళా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ కూరగాయల ఇంటిగ్రేట్ మార్కెట్ అని దీనికి కూడా 2.5 కోట్లు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినాయి. వాళ్ళు కూడా ఇవి కూడా షాపులు అయితే ఎన్నికల లోపల షాపులు అమ్ముకుంటే ఎన్నికల పైసలు ఇస్తానే ఉద్దేశంతో ఈ ధనధన షాపులు కడతారు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైనా షాపులు లీజు తీసుకున్న కాంట్రాక్టర్ కూడా నాకు తెలిసి అహ్మద్ హుసేన్ కాంట్రాక్టర్ కాదన్నారు. ఆయన కూడా చెప్తాం అనవసరంగా పనిచేసి మీ ఇక్కడ కాకపోతే కోర్టుకు పోతాం, రేపు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది, పేమెంట్ లాగుతాయి.